హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞము మొదటి అధ్యాయంలోని 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇప్పుడు అర్థాలు. పృథివీపతే హే భూపతి, ద్రుపదః ద్రుపదుడు, ద్రౌపదేయాశ్చ ద్రౌపదీ కుమారులు, మహాబాహుః గొప్ప భుజములు గల, సౌభద్రః చ సుభద్రా కొడుకు అభిమన్యుడు, సర్వశః అంతటా, పృథక్ పృథక్ వేరువేరుగా, శంఖాన్ శంఖములను, దద్ముః పూరించారు. ఇప్పుడు తాత్పర్యం. హే ధృతరాష్ట్ర మహారాజా, ద్రుపదరాజు ద్రౌపదీ కొడుకులు గొప్ప బాహువులతో శోభిస్తూ, సుభద్రా కొడుకు అభిమన్యుడు అందరూ అంతట ఎవరికి వారుగా శంఖాలను పూరించారు. వివరణ. ద్రుపదరాజు ద్రౌపదీ కుమారులు ఉపపాండవులు 5 మంది, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా కుమారుడు అభిమన్యుడు, వీరందరూ శంఖాలను పూరించారు. కానీ పాండవ పక్షంలోని వీరులు పూరించిన శంఖాలన్నీ వేరువేరుగా ధ్వనించాయి. కౌరవులు పూరించినప్పుడు నేటి చట్టసభల్లో ప్రజాప్రతినిధులందరూ ఒక్కసారిగా లేచి అర్థం కాకుండా అరచినట్టుగా ఉంటే, పాండవులు పూరించిన శంఖాలు ఒకదాని తర్వాత ఒకటిగా వినసొంపుగా పూర్వపు రోజుల్లో క్రమశిక్షణ కలిగిన నాయకులు చట్టసభల్లో ఒకరి తర్వాత ఒకరు ప్రసంగించినట్టుగా ఉన్నాయి. కౌరవుల క్రమశిక్షణ, పాండవుల క్రమశిక్షణకు ఈ శంఖారావాలలోని వ్యత్యాసాలే తెలుస్తున్నాయి. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుణ్ణి పృథివీపతి అని సంజయుడు సంబోధిస్తున్నాడు. ప్రస్తుతము నీవు భూపతివి. పాండవుల భూమిని వారికి పంచి ఇచ్చినట్టయితే ఈ భీకర పోరాటము ఉండేది కాదు. కానీ నీవే పృథివీపతిగా శోభించాలనుకున్నావు. ఇక ఆ స్థానము నీకు ఉండబోదు. నీకు రాజ్యము మిగులదు. నీవు రాజుగా ఉండలేవు. అందుకే చివరిసారిగా పృథివీపతి అని పిలుస్తున్న కళ్ళు ఎలాగో తెరవలేవు. మనస్సునైనా తెరిచి చూడు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్లకు అప్పగించడం క్రమం, సక్రమం లేదా అంత అక్రమమే, అధర్మమే. ఇది సంజయుని పిలుపులోని అంతర్భావము. ఇంతవరకు పాండవుల శంఖానాదాలను వినిపించిన సంజయుడు వాటి యొక్క ప్రభావము ఎలా ఉంటుందో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. హరి ఓం తస్సత్.